హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందర సెషన్లో ప్రాపర్టీ బైండింగ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ సెషన్లో క్లాస్ బైండింగ్ అండ్ స్టైల్ బైండింగ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ రెండు టాపిక్స్ అనేవి ఈ వీడియోలోనే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకు అన్నట్లయితే ఇది ల్యాగ్గా ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో 2 టాపిక్స్ అనేవి ఒకటే వీడియోలో షేర్ చేసినట్లయితే సరిపోతుంది, మీకు కరెక్ట్ నాలెడ్జ్ కూడా వస్తుంది. ఓకే. అండ్ క్లాస్ బైండింగ్ వచ్చేసి మామూలుగా మనం బైండింగ్స్ అనేవి ఏ విధంగా డిస్కస్ చేసుకుందాం. ఏమన్నా డైనమిక్ వేలో వాల్యూస్ సెట్ చేయాలి అనుకున్నా, లేదంటే కండిషనల్ వైజ్గా వాల్యూస్ సెట్ చేయాలి అనుకున్నా, ఈ బైండింగ్స్ అనేవి మనం చేస్తూ ఉంటాం యాంగులర్లో. ఓకే. సో అలాగే క్లాసెస్ కూడా, స్టైల్స్ కూడా సేమ్ డైనమిక్ వేలో లేదా కండిషనల్ వైజ్గా స్టైల్స్ ఏమన్నా ఇంప్లిమెంట్ చేయాలి అన్న, లైక్ ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై చేయాలి అన్న, లేదా క్లాసెస్ అనేటివి ఒక డైనమిక్ వేలో కానీ లేదా ఒక కండిషనల్ వైజ్గా ఈ క్లాసెస్ అనేవి అప్లై చేయాలి అనుకున్నా, ఈ క్లాస్ బైండింగ్ అని స్టైల్ బైండింగ్ అనేది యూస్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ క్లాస్ బైండింగ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. క్లాస్ బైండింగ్లో మామూలుగా మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం క్లాసెస్ అంటే ఏంటి, క్లాసెస్లో ఏమన్నా ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్ కానీ ఉన్నట్లయితే, ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కానీ ఉన్నట్లయితే దానికి ఒక క్లాస్ అనేది మెయింటైన్ చేసి దానికి మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా స్టైలింగ్స్ అనేటివి ఇస్తూ ఉంటాం. సో క్లాస్ అనేది ఈ విధంగా యూస్ చేస్తాం. ఓకే. సో ఈ డైనమిక్ వేలో క్లాసెస్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఎలిమెంట్, ఒకటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఉంది, మల్టిపుల్ క్లాసెస్ అనేటివి మనం ఒకటి ఇచ్చేస్తుంటాం, సిఎస్ఎస్లో ఇచ్చేస్తుంటాం మల్టిపుల్ క్లాసెస్ అనేటివి. మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఒక్కొక్క క్లాస్ అనేది ఒక్కొక్క పర్పస్గా యూస్ చేస్తూ ఉంటాం. సో మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఒక్కొక్క క్లాస్ అనేది ఒక్కొక్క టైంకి యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అలాంటి టైమింగ్లో క్లాస్ బైండింగ్ అనేది డైనమిక్ వేలో మనం హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. అండ్ ఆల్సో కండిషనల్ వైజ్గా కూడా ఏ విధంగా సెట్ చేస్తారు అనేది కూడా చూద్దాం. ఓకే. ఫస్ట్ క్లాస్ గురించి చూద్దాం, తర్వాత స్టైల్స్ గురించి అయితే చూద్దాం. ఓకే. క్లాస్ వచ్చి నార్మల్ ఏ విధంగా ఇచ్చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక H3 ట్యాగ్ ఇచ్చేస్తున్నాను. అండ్ సారీ ఇది సిఎస్ఎస్ ఫైల్ అండ్ హెచ్టిఎంఎల్ ఫైల్లో కదా ఇవ్వాల్సింది. H3 ట్యాగ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ అని ఇస్తున్నాను. ఓకే. సో ఆన్లైన్, ఇక్కడ మామూలుగా క్లాస్ అనేది మనం మామూలుగా ఏ విధంగా ఇస్తాం, ఒక క్లాస్ ఇచ్చేస్తాం, లైక్ చెక్ స్టేటస్ వద్దు, జస్ట్ స్టేటస్ అనే క్లాస్ అయితే ఇస్తున్నాను. ఓకే. లేదంటే ఆన్లైన్ స్టేటస్ ఈ క్లాస్ అయితే ఇస్తున్నాను. సో ఈ క్లాస్ అనేది సిఎస్ఎస్లో కూడా ఇచ్చేద్దాం. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన స్టైలింగ్స్ అనేటివి ఇక్కడ ఇచ్చేసేయచ్చు, లైక్ కలర్. ఓకే. కలర్ గ్రీన్. ఓకే. సో కలర్ గ్రీన్ అయితే ఇస్తున్నాను. రన్ చేద్దాం ఎన్జిఎస్. సో ఇప్పుడు మామూలుగా ఏమొస్తుంది, ఆన్లైన్ అనేది గ్రీన్ కలర్లోకి మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది, డిస్ప్లే అవుతుంది. ఓకే. ఓకే. ఇక్కడ ఏమైంది చూద్దామండి, సేవ్ చేయలేదు. ఓకే. అండ్ ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఆన్లైన్ అనేది గ్రీన్ కలర్లోకి వచ్చింది. సో ఇక్కడ మనం ఇంకోటి కూడా మెయింటైన్ చేద్దాం, లైక్ ఎర్రర్ సిఎల్ఎస్. ఓకే. అండ్ ఇది వచ్చేసి కలర్ వచ్చేసి రెడ్ ఇచ్చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ ఎర్రర్ సిఎల్ఎస్ అనేది కూడా ఇక్కడ అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఒక సిచ్యువేషన్కి. ఓకే. అండ్ ఈ 2 క్లాసెస్ అనేటివి మనం కండిషనల్ వైజ్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఆ టైమింగ్స్లో ఇలాంటి మల్టిపుల్ క్లాసెస్ అనేటివి ఈ H3 ట్యాగ్ మీద మనం అప్లై చేయాలి అనుకున్నట్లయితే, రిక్వైర్మెంట్ తగ్గట్టుగా సో ఒక్కొక్క టైమింగ్కి ఒక్కొక్కటి అప్లై చేయాలి అనుకున్నట్లయితే క్లాస్ బైండింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే. సో ఏ విధంగా చేయొచ్చు అంటే, సో మామూలుగా వచ్చేసి క్లాస్ బైండింగ్ అనేది ఏ విధంగా చేస్తామంటే, జస్ట్ క్లాస్ ఓకే క్లాస్ ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ క్లాస్ అయితే ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకున్న ఒక క్లాస్ ఏంటి, ఆన్లైన్ స్టేటస్ అనే క్లాస్ అయితే ఉంది. సో ఆన్లైన్ స్టేటస్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చేస్తాం. ఓకే. వెయిట్. ఓకే. దీనికి ఈ ప్రాపర్టీకి మనం అసైన్ చేయాల్సింది వేరియబుల్ యాక్చువల్లీ. ఓకే. సో క్లాసెస్ అనేటివి ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇప్పుడు స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే. అండ్ క్లాస్ నేమ్ వచ్చేసి ఆన్లైన్ స్టేటస్ అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నాను, ఒక వేరియబుల్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి క్లాస్ నేమ్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూస్తే రిఫ్రెష్ చేశాను, గ్రీన్ కలర్ అనేది ఉంది.
ఓకే. సో ఒక ప్రాపర్టీకి ఒక వేరియబుల్లో ఈ మాదిరిగా మనం చెక్ చేసి ఇచ్చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు నేను ఇప్పుడు జస్ట్ ఒక క్లాస్ అనేది ఈ విధంగా డైరెక్ట్గా అయితే అసైన్ చేస్తాను. ఎలాగా నార్మల్ క్లాస్. డైనమిక్ వేలో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే సిచ్యువేషన్స్ తగ్గట్టుగా ఈ వేరియబుల్లో క్లాసెస్ అనేటివి చేంజ్ చేస్తూ మెయింటైన్ చేయొచ్చు ఇన్ ది సేమ్ వేరియబుల్. ఓకే. క్లాస్ నేమ్ అనే దాంట్లో ఒకనొక కండిషన్లో ఆన్లైన్ స్టేటస్ అనే క్లాస్ కావాలి, ఇంకొనొక కండిషన్లో మీకు ఈ ఎర్రర్ క్లాస్ అనే క్లాస్ కావాలి. ఓకే. సో ఇలాంటి క్లాస్ నేమ్స్ అనేటివి ఒక వేరియబుల్లో మెయింటైన్ చేసి చేయొచ్చు. లేదు ఇంకా డైరెక్ట్గా మనం కండిషనల్ వైజ్గా ఇవ్వాలి అనుకున్నట్లయితే ఇట్స్ వెరీ ఈజీ. ఒక వేరియబుల్ ఇచ్చేద్దాం. లైక్ ఆఫ్లైన్ అనేది ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి డిఫాల్ట్గా ఒకటి ఇచ్చేస్తాను, ఫాల్స్. ఓకే. డిఫాల్ట్గా ఒక ఫాల్స్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ ఇది నేను కండిషనల్ వైజ్గా ఏ విధంగా ఇవ్వచ్చు అంటే ఫస్ట్ ఆఫ్లైన్ అనే వేరియబుల్ అయితే చెక్ చేస్తున్నాను. ఒకవేళ ఆఫ్లైన్ వేరియబుల్ కానీ ట్రూ కానీ ఉన్నట్లయితే మనం ఏ క్లాస్ అనేది అప్లై చేయాలి, ఒక క్లాస్ అనేది అప్లై చేయాలి విచ్ ఈస్ ఎర్రర్ క్లాస్. ఓకే. ఇది ట్రూ కానీ ఉన్నట్లయితే ఆఫ్లైన్ అనేది ఏముండాలి, గ్రీన్ కదా. ఓకే. ఇక్కడ మనం ఆఫ్లైన్ అనేది కాకుండా ఆన్లైన్ చేస్తే బెటర్. ఓకే. సో మీనింగ్ఫుల్గా ఉంటుంది. సో ఆన్లైన్ కానీ ఫాల్స్ కానీ ట్రూ ఇచ్చేద్దాం. ఫస్ట్ ట్రూ. ఓకే. కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ ఆన్లైన్ అనేది ట్రూ ఇచ్చాను. సో ఇది కానీ ట్రూగా ఉన్నప్పుడు ఆన్లైన్ కానీ ట్రూ కానీ ఉన్నట్లయితే ఇక్కడ జస్ట్ ఒక క్లాస్ నేమ్ ఇచ్చేస్తున్నాం విచ్ ఈస్ ఆన్లైన్ స్టేటస్ అనేది క్లాస్ నేమ్ ఇచ్చేస్తున్నాం. ఓకే. అండ్ ఇక్కడ ఆఫ్లైన్ కానీ ఒకవేళ ఆన్లైన్ కానీ ఫాల్స్ కానీ ఉన్నట్లయితే ఈ క్లాస్ ఇచ్చేస్తున్నాం విచ్ ఈజ్ ఎర్రర్ క్లాస్. ఐ థింక్ సారీ 1 సెకండ్. యా, ఎర్రర్ క్లాస్. ఓకే. అండ్ ఇప్పుడు చూద్దాం. ఆన్లైన్ అనేది మనం ఏమి ఇచ్చాము, ట్రూ ఇచ్చాము. సో గ్రీన్ అనేది ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కానీ ఫాల్స్ కానీ ఇస్తే ఇప్పుడు రెడ్ అనేది ఉంటుంది. ఓకే. సో కండిషనల్ వైజ్గా మనం హ్యాండిల్ చేయాలి అనుకున్నట్లయితే ఈ మాదిరిగా కండిషన్ చెక్ చేసి మనం ఏ క్లాసెస్ అయితే ఉన్నాయో ఈ విధంగా ఇచ్చేసేయచ్చు. లేదు ఒకే వేరియబుల్లో మెయింటైన్ చేయాలి అనుకున్నట్లయితే డైరెక్ట్గా వేరియబుల్లో క్లాస్ నేమ్ ఇచ్చేసి ఈ విధంగా కూడా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ ఇంకో వేలో కూడా ఉంది. లైక్ క్లాసెస్ అనేటివి ఇవ్వాలి అనుకున్నట్లయితే ఎలాగంటే క్లాస్ నేమ్ అనేది డైరెక్ట్గా ఇచ్చేసేయచ్చు. చూపిస్తాను. క్లాస్ నేమ్ ఎలా ఇచ్చేయచ్చు అంటే ఇక్కడ క్లాస్ అనేది ఉంది కదా, డాట్ మనకి కావాల్సిన క్లాస్ నేమ్ ఇచ్చండి. ఫస్ట్ ఆన్లైన్ స్టేటస్. సో ఆన్లైన్ స్టేటస్ అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసేయచ్చు. ఇక్కడ ట్రూ కానీ ఉన్నట్లయితే ఒకవేళ ఇక్కడ కానీ ట్రూ కానీ ఉన్నట్లయితే ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి మనం మామూలుగా చేస్తుంటాం అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఎక్స్ప్రెషన్. ఓకే. ఫస్ట్ ట్రూ అనే కండిషనే కదా, ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా రిటర్న్ అయ్యేది ట్రూ కదా. సో ట్రూ అనేది అంతా చెక్ చేద్దాం. ఆన్లైన్ స్టేటస్ అనేది గ్రీన్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ కానీ ఇచ్చామంటే ఫాల్స్ ఇస్తే ఏమవుతుంది, రెడ్లోకి వస్తుందా, రాదు. జస్ట్ ఎందుకంటే ఫాల్స్ అయితే క్లాస్ అనేది జస్ట్ అప్లై కాదు, అంతే బ్లాక్లోనే ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా ఆన్లైన్ స్టేటస్ అనేది ఈ క్లాస్ అనేది అప్లై అవ్వాలంటే ఇక్కడ ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చి ట్రూ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆన్లైన్ అనేది ఇచ్చాను. ఓకే. ఆన్లైన్ అనే దానికి జస్ట్ ఒక స్ట్రింగ్ వాల్యూ ఇచ్చాను, లైక్ ఎస్ అనేది ఇచ్చాను. ఓకే. అండ్ ఇక్కడ నేను కండిషన్ అనేది ఏ విధంగా చెక్ చేస్తానంటే ఆన్లైన్ ఈక్వల్స్ ఓకే ఎస్ అనేది ఇస్తాను. ఒకవేళ ఆన్లైన్ ఎస్ కానీ ఉన్నట్లయితే ఈ క్లాస్ అనేది అప్లై అవుతుంది. ఓకే. ఆన్లైన్ ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చే దగ్గర నో అనేది ఇస్తాను. సో జస్ట్ నార్మల్గానే ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా క్లాస్ బైండింగ్స్ అనేది ఈ విధంగా చేస్తాం. బిగినర్స్ ఉంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది, కన్ఫ్యూజన్ అవ్వద్దు. జస్ట్ నేను ఈ క్లాస్ బైండింగ్స్ అనేటివి ఏ పాసిబిలిటీ కేసెస్లో ఏ విధంగా చేయొచ్చు అనేది నేను చెప్తున్నాను. ఓకే.
సో కొంచెం అనలైజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఈ క్లాస్ బైండింగ్ అనేది చాలా ఈజీగా అయితే యూస్ చేస్తారు బిగినర్స్ కానీ ఉన్నట్లయితే. ఓకే, సో క్లాస్ బైండింగ్స్ అనేవి మోస్ట్లీ పాసిబిలిటీ కేసెస్ ఈ విధంగా ఉంటాయి. ఇంకా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఇంకొకటి ఏంటంటే మెథడ్స్ కూడా ఇచ్చేసేయచ్చు. లైక్ ఏదన్నా మెథడ్ చెక్ స్టేటస్ ఈ మాదిరిగా ఇచ్చాను. ఈ చెక్ స్టేటస్ అనేది కానీ ట్రూ కానీ రిటర్న్ చేస్తే అది ఆ క్లాస్ అనేది అప్లై అవుతుంది. ఓకే, రిటర్న్ నేను జస్ట్ ఏదో ఒక కండిషనల్గా ఏది ఇవ్వకుండా జస్ట్ ట్రూ అనేది రిటర్న్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు చెక్ చేద్దాం, గ్రీన్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తే మామూలుగానే ఉంటుంది. ఓకే, సో క్లాస్ బైండింగ్ అనేది ఈ విధంగా అయితే యూస్ చేస్తాం. అండ్ మెథడ్స్ అనేవి ఇచ్చేయచ్చు, లేదంటే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి కండిషన్ వైజ్గా చెక్ చేయొచ్చు. అండ్ కండిషనల్ వైజ్గా క్లాస్ అనేది బైండ్ చేయొచ్చు క్లాస్కి, లేదంటే క్లాస్ డాట్ ఈ మాదిరిగా క్లాస్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి చెక్ చేయొచ్చు. సో ఇలాంటి పాసిబిలిటీ కేసెస్ అయితే ఉన్నాయి. అండ్ మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఈ కేసెస్లో. ఓకే, నెక్స్ట్ స్టైల్స్ అయితే చూద్దాం. స్టైల్ బైండింగ్ అయితే చూద్దాం. ఐ హోప్ మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు స్టైల్ బైండింగ్ ఇక్కడ క్లాస్ అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో మనం డిఫరెంట్ స్టైల్స్ అయితే ఇచ్చేస్తాం. అండ్ క్లాస్ అనేది ఈ విధంగా మెయింటైన్ చేస్తాం. కానీ స్టైల్ బైండింగ్ అనేది అట్లా కాదు. జస్ట్ ఈ ట్యాగ్కి పర్టికులర్ స్టైల్ అనేది మామూలుగా అయితే స్టైల్ అనేది ఏ విధంగా ఫస్ట్ స్టైల్ అనేది ఏ విధంగా ఇస్తారో అనేది చూద్దాం. అంటే బిగినర్స్ అంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. లైక్ స్టైల్, ఈ స్టైల్లో నేను ఏమి ఇస్తానంటే జస్ట్ కలర్ అనేది గ్రీన్ ఇస్తాను. సో ఒక స్టైల్ అనేది ఈ విధంగా అప్లై చేయగలను. ఓకే, అండ్ ఇంకా ఏమన్నా ఇవ్వాలి అంటే ఇంకా ఇక్కడ ఫాంట్ సైజ్ 20 px అండ్ 20 pxలో ఇదైతే ఉంది. అండ్ ఈ విధంగా స్టైల్స్ అయితే ఈ విధంగా ఇచ్చేస్తాం. సో మనం స్టైల్ బైండింగ్ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో స్టైల్ బైండింగ్ వచ్చేసి జస్ట్ క్లాస్ బైండింగ్ మాదిరిగానే ఈ మాదిరిగా అయితే ఇచ్చేస్తాం. అండ్ ఇక్కడ వేరియబుల్స్లో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్లో ఏ విధంగా మెయింటైన్ చేయొచ్చు అంటే రిమూవ్ చేసేస్తాను. డైనమిక్ స్టైల్స్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే జస్ట్ కలర్ రెడ్ and font size color red font size. ఓకే, ఈ డైనమిక్ స్టైల్స్ వచ్చేసి ఇక్కడ నేను అప్లై చేస్తాను. ఓకే, సేవ్. అండ్ ఇప్పుడు చూద్దాం. సో చూసారా, రెడ్ అనేది ఉంది అండ్ 20 pxతో ఉంది. సో డైనమిక్ స్టైల్స్ అనేది మామూలుగా ఒక ఆబ్జెక్ట్ మాదిరిగా మెయింటైన్ చేసి కూడా ఈ విధంగా ఇచ్చేసేయచ్చు. అండ్ లేదా కండిషనల్ వైజ్గా కూడా చెక్ చేసేయచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆన్లైన్ అనే దానికి ఒకటి మెయింటైన్ చేద్దాం, విచ్ ఈస్ స్టేటస్ అనేది ఇస్తున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఫాల్స్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ సేమ్ ఇదే కలర్లో డైనమిక్ స్టైల్స్ సక్సెస్ స్టైల్స్ SUCCESS సక్సెస్ స్టైల్స్. అండ్ ఇదే మాదిరిగా ఓకే ఇది ఎర్రర్ కదా. ఓకే, లేదంటే ఆఫ్లైన్ స్టైల్స్, డైనమిక్ ఆఫ్లైన్ స్టైల్స్. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే డైనమిక్ సక్సెస్ స్టైల్స్. 2 types ఆఫ్ స్టైల్స్ అనేది ఆబ్జెక్ట్స్లో మెయింటైన్ చేస్తున్నాను. సక్సెస్ స్టైల్స్ అండ్ సేమ్ ఇవే, కాకపోతే కలర్ అనేది చేంజ్ చేస్తాను. ఓకే, గ్రీన్. ఓకే, అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే డైనమిక్ ఆఫ్లైన్ స్టైల్స్ ఇది చెక్ చేయాలి. నేను ఫస్ట్ స్టేటస్ అనేది చెక్ చేయాలి. సో స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేస్తానంటే జస్ట్ స్టేటస్ కానీ ట్రూ కానీ అయినట్లయితే స్టేటస్ ట్రూ అయితే ఏం చేయాలి, డైనమిక్ సక్సెస్ స్టైల్స్ని అప్లై చేయాలి. ఓకే,
డైనమిక్ సక్సెస్ స్టైల్స్. ఒకవేళ లేదు అన్నట్లయితే డైనమిక్ ఆఫ్లైన్ స్టైల్స్. ఓకే, ఈ మాదిరిగా అయితే యూజ్ చేస్తున్నాం. సో డైనమిక్ సక్సెస్ స్టైల్స్, ఓకే, సక్సెస్ అనేది కాకుండా ఆన్లైన్ స్టైల్స్ అనేది ఇచ్చేద్దాం. ఓకే, నేమింగ్స్ జస్ట్ నేమింగ్ అనేది చేంజ్ చేశాను. ఓకే, ఇప్పుడు దీనికి స్టైల్స్ అనేది ఏ విధంగా ఇచ్చేసేయాలంటే, ఒకవేళ స్టేటస్ అనేది కానీ ట్రూగానే అయినట్లయితే ఆన్లైన్ స్టైల్స్ అనేది అప్లై అవుతుంది. ఒకవేళ స్టేటస్ అనేది ఫాల్స్గానే అయినట్లయితే ఆఫ్లైన్ స్టైల్స్ అనేది అప్లై అవుతుంది. ఓకే, చూద్దాం. ఇప్పుడు స్టేటస్ అనేది ఫాల్స్లో ఉంది, నేను ఫాల్స్ ఇచ్చేస్తున్నాను. సో కాబట్టి ఆఫ్లైన్ స్టైల్స్ అనేది అప్లై అయ్యాయి. ఓకే, ఈ విధంగా ఇచ్చేయచ్చు. అండ్ ఇంకా పాసిబిలిటీ కేసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, డైరెక్ట్గా స్టైల్ నేమ్ కూడా ఇచ్చేసేయచ్చు, లైక్ డైనమిక్ స్టైల్స్, ఈ విధంగా ఇచ్చేసేయచ్చు. ఓకే, ఇది చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా కూడా ఇచ్చేసేయచ్చు, లైక్ స్టైల్స్ డాట్ కలర్. సో కలర్ అనేది ఉంది ఇక్కడ, కలర్ అనేది రెడ్ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఓకే, సో రెడ్ అనేది ఈ విధంగా మెయింటైన్ చేయొచ్చు. సో ఇదే రెడ్ వాల్యూ అనేది స్ట్రింగ్ అనేది ఒక వేరియబుల్లో మెయింటైన్ చేసేసి ఇక్కడ కూడా బైండింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఫాంట్ సైజ్ అయితే ఫాంట్ సైజ్ డాట్ పిఎక్స్, నీకు ఏ యూనిట్స్లో కావాలి అనేది ఇక్కడ కూడా ఇచ్చేసేయచ్చు. ఓకే, అండ్ ఇక్కడ నేను 20 ఇచ్చేస్తున్నాను. సో 20. ఓకే, డిఫరెన్స్ తెలియట్లేదు కదా. ఓకే 60. ఓకే 60, అర్థమైందా? సో ఈ విధంగా ఏ యూనిట్స్ కావాలి అనేది కూడా ఇచ్చేసేయచ్చు. అండ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి అండ్ ఎక్స్ప్రెషన్స్ తగ్గట్టుగా వాల్యూస్ కూడా బైండింగ్ అనేది చేసేయచ్చు. ఓకే గైస్, స్టైల్స్ అనేది అండ్ స్టైల్ బైండింగ్ అనేది అండ్ క్లాస్ బైండింగ్ అనేది చూసాం. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా దీన్ని చూసి కమెంట్ సెక్షన్లో కానీ ఎక్కువ కానీ కమెంట్స్ కానీ ఉన్నట్లయితే, ఎక్కువ మందికి కానీ అర్థం కాలేదు అనుకున్నట్లయితే నేను ఖచ్చితంగా దీని మీద ఇంకో సెషన్ ప్రాక్టీస్ సెషన్ అయితే చేస్తాను. ఓకే, అర్థమైంది అనుకున్నట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఓకే గైస్, మీరు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ టు అవర్ ఛానల్ గైస్. Thank you.